ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేష్. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత. త్వరలో రాష్ట్ర పర్యటనకు ఆ సంస్థ ప్రతినిధులు రాక. ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ వెల్లడి. ఇక తండ్రి కొడుకులిద్దరికి ఈ పని సరిపోయిందండి. మనం అన్నాం ఈ రాష్ట్రం వెనకబడిపోయింది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో 30 సంవత్సరాలు వెనకబడ్డాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నిర్మించాలంటే పెట్టుబడులు తీసుకురావాల్సిందే, ఇండస్ట్రీని నెలకొల్పాల్సిందే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించాల్సిందే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వస్తే అటు గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది, సంక్షేమ పథకాలు చేయగలుగుతారు, ఇటు ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి జీతాల మీద వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. అంటే 2 రకాలుగా ఉపాధి దొరికేస్తుందండి. 2 రకాలుగా మంచి జరుగుతుంది రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ రావడం ద్వారా. చంద్రబాబు గారు ఎంత గొప్పగా ఈ పనులు చేసుకెళ్తుంటే రైల్వే జోన్ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాట. రైల్వే జోన్ కూడా పట్టాలెక్కిపోతుంది. మనకు రైల్వే జోన్ వచ్చేపోతుంది అండి. అమరావతి నిర్మాణం జరిగిపోతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఇన్ని కంపెనీలు, ఇన్ని ఉద్యోగాలు, రాష్ట్రం ఇంత మంచిగా మంచి ఊపు మీద వెళ్తా ఉంటే మరి ఈ మంచి జరగడం కొన్ని దుష్టశక్తులకు నచ్చదు కదా. ఆ దుష్ట శక్తులు, అంధకార శక్తులు ఇంకా గోల్ చేస్తూనే ఉన్నాయండి, ఎడుతూనే ఉన్నారు.